చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ చొరవతో నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు సురక్షితంగా బయటపడ్డారు. ఖాట్మండ్ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన 144 మంది తెలుగువారు బీహార్ సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారు. సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా భారత సరిహద్దుకి నేపాల్ గంజ్కు 12 మంది చేరుకున్నారు. అయితే నేపాల్లో చిక్కుకున్న ప్రతి తెలుగువారిని రక్షించే వరకు హెల్ప్ లైన్ సెంటర్ కొనసాగనుంది. శ్రీనివాస్ పని నేను యూనియన్ బ్యాంకులో చేసి రిటైర్ అయ్యాను. నా మిస్సెస్ ఎల్ఐసిలో జాబ్ చేస్తుంది. 10 మంది మేము నేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోఖ్రాలో హెల్డప్ అయిపోయాము. ముక్తినాథ్ వెళ్ళి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది. హోటల్ అంతా బర్న్ చేశారు. సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే అనిత గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు. దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము. సో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎల్ఐసి ఎంప్లాయీస్ అండి. 10 రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము. నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము. బట్ వెళ్ళేటప్పుడు బై రోడ్ వెళ్ళాము. సొనాలి నుంచి గోరఖ్పూర్, సొనాలి, భైరవ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము. ఫస్ట్ లుంబిని చూసాము. లుంబిని తర్వాత ముక్తినాథ్ వెళ్ళాలని మేము పోఖ్రా అనే ప్లేస్ లో మేము ఆగాము. పోఖ్రా అనే సిటీలో. పోఖ్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్ళి రావాలన్నమాట. ముక్తినాథ్కి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని పోఖ్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ 2 pairs ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ వెళ్ళాము. ముక్తినాథ్ దర్శనం అయ్యి మేము వెనక్కి వస్తున్నప్పుడు మేము ఇంకా పోఖ్రా సిటీ ఎంటర్ అవ్వకముందే మాకు మా డ్రైవర్, మేము ఏ డ్రైవర్తో మేము ఇండియా నుంచి వెళ్ళాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి, చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి, హోటల్ కాల్ చేశారు అని చెప్పారు. మేము యాక్చువల్లీ మేము నిజమని అనుకోలేదు, నమ్మలేదు. మేము హోటల్ని ఎవరు కాలుస్తారని అనుకో. కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము. మేము ఏదైతే ముక్తినాథ్ వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ ని అక్కడ ఆపేశారండి. రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి. అంటే చాలా కాల్పులు జరిగాయి. ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా పోఖ్రా సిటీలో. అది చూసి మా డ్రైవర్ చాలా చాకచక్యంగా సందుల్లోకి తీసుకెళ్లి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి. అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చేసారండి. ఫుల్ వెహికల్స్ 2 wheelers తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి. వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలీ అవడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు, ఇండియన్స్ టూరిస్ట్ వీళ్ళని అనద్దు అని చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఆ రోడ్డు మీద నుంచి మేము 2 hours అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకదారని వెళ్తే ఇంకా మంటలు వస్తున్నాయి. హోటల్ అంతా మంటలు వస్తున్నాయి. మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలుసు. నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి. నేను మా మిస్సెస్ ఇద్దరం మామూలు నేపాల్ టూర్కి వెళ్ళాము. వెళ్ళేసరికి మేము కాఠ్మండు 8వ తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అయిపోయాము అనమాట. అక్కడ గొడవలు అవి ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము 81 members వెళ్ళాం. వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు అన్నారు. లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుడిలాగా ఆడుకున్నారు. మీకేం ప్రాబ్లం లేదు, భయపడద్దు, మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాము అని మాకు మా వాగ్దానం మాట ఇచ్చారు సార్. ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఆ రోజు నైట్కి భయపడ్డాం. కానీ మళ్ళీ ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు 11:20కి ఇండిగో ఫ్లైట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడద్దు, భయపడద్దు, మీకు ఇంటికి తీసుకెళ్తాం అని నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి. ఆయనకి 100,000 వందనాలు, ధన్యవాదాలు మాకు ఆయనకి చెప్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి నిజంగా చాలా చాలా అంటే చాలా ధన్యవాదాలు. మేము ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసాము. ఆయనకి ఇంకా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాం.